ముందుగా ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కరీంనగర్లోని 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ అయినటువంటి గంట శ్రీనివాస్తో ముఖాముఖి చేయడం జరిగింది. నమస్కారం. ముందుగా TR9 న్యూస్ అందరికీ నమస్కారాలు. 25వ డివిజన్ ప్రజలందరికీ నా కృతజ్ఞతతో నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరూ నన్ను 3 సార్లు మద్దతిచ్చి మీ ప్రేమను అభిమానాన్ని నాపై చూపి నాపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడూ కూడా వమ్ము చేయకుండా నా బాధ్యతలు నేను సక్రమంగా నిర్వహించి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు మీ అందరికీ నా నమస్కారాలు, కృతజ్ఞతలు. 2005లో మహిళా రిజర్వేషన్ రావడంతో నా కుటుంబం నుంచి వెళ్ళి నా భార్యకు ఇక్కడి ప్రజలు నన్ను పోటీ చేయాలని కోరడంతో ఆ రోజు మొదటిసారి రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రావడం జరిగింది. అంతకన్నా ముందు గతంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ హనుమంతరెడ్డి గారి శిష్యరికంలో, అతని కంటే ముందున్నటువంటి దేవేందర్ రావు గారి శిష్యరికంలో 10 సంవత్సరాలు ప్రజాసేవకు చేసుకొని ప్రజలు అది గమనించి నన్ను కార్పొరేటర్గా నిలవడమని ప్రజలందరూ నన్ను కోరి నాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి నన్ను ఆశీర్వదించి మొదటిసారి కౌన్సిల్కు పంపడం జరిగింది. ఆ రోజు చూస్తే సుభాష్ నగరు శివారు ప్రాంతమై ఉండి మౌలిక వసతులు లేకుండా, డ్రైనేజీలు లేకుండా, మంచినీటి పైప్ లైన్ లేకుండా, స్ట్రీట్ లైట్ లేకుండా కొత్తగా ఏర్పడుతున్నటువంటి కాలనీల్లో పలు సమస్యలుండి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురైనారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో రాజకీయ నాయకులతో తిరిగిన అనుభవంతో ఎంబడెంబడే అట్టి పనులను సమస్యలను పరిష్కరించుకుంటూ అప్పుడున్న పాలకవర్గ సభ్యులతో, అప్పుడున్న నగరపాలక సంస్థ మేయర్ గారితో సఖ్యతగా ఉంటూ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. అలాగే ప్రధానమైనటువంటి సమస్య మంచినీటి సమస్య 2005లో ఉండేది. ఈ ప్రాంతానికి వాటర్ ట్యాంక్ కావాలని చెప్పి దివంగత నేత సత్యనారాయణరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు నేను వారికి విన్నపించడంతోనే SRR కాలేజీలో ఖాళీ స్థలం ఉన్నదని చెప్పి ఆ రోజు ఒక మంచినీటి ట్యాంకును మనకు మంజూరు చేసి 2007-8లో పూర్తి చేసి మన ప్రాంత ప్రజలకు ఆ మంచినీటి సౌకర్యానికి సపరేట్ పైప్ లైను వేసి సుభాష్ నగర్కు మంచినీటి సరఫరాను మెరుగుపరిచినాం. అలాగే తీవ్రంగా 20 సంవత్సరాలు సుభాష్ నగర్ టు గంగా గ్యాస్ గోదాం వెళ్ళే రోడ్డు, అది వివిధ కారణాల వల్ల కోర్టు కేసు వల్ల 20 సంవత్సరాలు ఆ రోడ్డును క్లోజ్ చేశారు. ప్రజల మద్దతుతో, అప్పుడున్న అధికారుల సహకారంతో 20 సంవత్సరాల రోడ్డును మనం ఇవాళ సుభాష్ నగర్ టు ఆరపల్లి వెళ్ళే రోడ్డు క్లియర్ అయిందంటే అందరి ప్రజల ఆశీస్సుల మేరకు రోడ్డు వెడల్పు చేసి ఆ రోడ్డును లింకు కలపడం జరిగింది. అలాగే రఘురామ్ టైలర్ నుండి మజీద్ గల్లీ వరకు 9 ఫీట్ల రోడ్డును ప్రజల కోరిక మేరకు ఆ రోజు ప్రజల సహకారంతో ప్రజలందరూ మాకు ఈ రోడ్డు వెడల్పు కావాలి, మాకు సౌకర్యంగా ఉంటుందని 29 కుటుంబాలు ముందుకు వచ్చి వాళ్ళంతా కూడా రోడ్డు వెడల్పులకు సహకరించినందుకు వారందరికీ పాదాభివందనాలు. అలాగే తేజ స్కూల్ రోడ్ ఏదైతే ఉన్నదో ఉదయనగర్ రోడ్డు 15 ఫీట్ల రోడ్డు ఉండి ప్రజలకు ఇబ్బందిగా మారింది, మేము స్వచ్ఛందంగా రోడ్డు వెడల్పు చేసుకుంటాము అని ప్రజలు తెలపడంతో ఆ రోజు రోడ్డు వెడల్పు చేస్తూ మంచి సీసీ రోడ్డు ఆ రోజు 2007లో వేసుకోవడం జరిగింది. ప్రజల సౌకర్యార్థం ఈరోజు ప్రతి పనిని మౌలిక సదుపాయాలు నగరపాలక సంస్థ ద్వారా అందేటువంటి ప్రతి పనిని ఇవాళ మన డివిజన్ ప్రజలు అందుకునేలా నా శాయశక్తిలా 80% పనిచేశాను. గతంలో ఉన్నటువంటి డ్రైనేజెస్, నాకంటే ముందు ఉన్నటువంటి డ్రైనేజ్ పాతగై చెడిపోవడం జరుగుతుంది. వాటిని ఈ టర్మ్లో డ్రైనేజ్ సిస్టాన్ని బాగు చేయడానికి అధికార పార్టీలో ఉంటే
ఫండింగ్ వస్తుంది, ప్రజలకు సేవ చేసుకునే అవకాశం దొరుకుతుందని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మీ ముందుకు వస్తున్నాను. ఇవల్ల కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, పేదవాళ్లకు ఉచిత కరెంటు, పేదవాళ్లకు సబ్సిడీ కింద గ్యాసు, పేదవారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ 5 లక్షల ఉచితంగా ఇవ్వడంలో మన డివిజన్లో మనం ముందున్నాం. 82 మందికి సొంత స్థలాలు ఉన్న వారికి 5 లక్షల రూపాయలు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతో మనం తెచ్చుకొని ఇవాళ పేదవాళ్లకు పక్కా ఇళ్ల నిర్మాణానికి ఈ ప్రభుత్వంలో శ్రీకారం చుట్టాం. గతంలో దివంగత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు మార్క్ఫెడ్ చైర్మన్గా ఉన్నప్పుడు, మంత్రి సత్యనారాయణరావు గారు ఉన్నప్పుడు ఆ రోజు 482 ఇండ్లు మన డివిజన్ నుండి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతగా నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను. రానున్న కాలంలో ఏదైతే మౌలిక వసతులలో ముఖ్య భాగం డ్రైనేజీలు, ఆ డ్రైనేజీల నిర్మాణానికి నేను మంత్రి గారి సహకారంతో, సుడా చైర్మన్ గారి సహకారంతో పూర్తి చేస్తానని మీ అందరికీ విన్నపించుకుంటున్నాను. ప్రతి పనిని గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఉన్నటువంటి 5,500 మంది జనాభాతో పాటు కిరాయిదారులు ఎక్కువగా ఉండి భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ వాళ్ళందరూ కూడా పేదవాళ్ళుగా ఉన్నందున ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా పేదవాళ్ళకు అందే విధంగా మంత్రి గారి సహకారంతో ఈ ప్రజలకు సేవ చేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే గతంలో సుభాష్ నగర్ స్కూల్లో అదొక కుంటలాగా ఉండేది. అప్పుడున్న కార్పొరేటర్ రంజన్ కుమార్ గారి సహకారంతో తను ఇద్దరం కలిసి ఆ బడి నిర్మాణం జరిగింది, కానీ చుట్టూ ఒక కుంటలాగా ఉంటుండే, నీరు నిలుస్తుండే. ఆ నీటిని పూర్తి స్థాయిలో ఆ స్కూల్ చుట్టూ పరిసర ప్రాంతాలని శుభ్రంగా చేయడంలో నా భాగస్వామ్యం కూడా ఉంది. అలాగే సుభాష్ నగర్ లోని జెల్లోజు కుంట, అంటే ఇప్పుడున్న మైసమ్మ టెంపుల్ ప్రాంతం అంతా కూడా కుంటతోని నిండి ఉండేది. కనీసం జంతువులు కూడా నడిసే పరిస్థితి అక్కడ ఉండేది కాదు. వర్షము పడ్డప్పుడు బుట్టిరాజురాం కాల్ నుండి, సుభాష్ నగర్ నుండి వచ్చిన నీరంతా ఆ జెల్లోజు కుంటలో నిండి బ్యాక్ వాటర్ గా ఇండ్లు మునిగిపోయే పరిస్థితి ఉండేది. ఆ ఇండ్లు మునిగిపోయే పరిస్థితి నుండి భూ యజమానిని ఒప్పించి ప్రధాన మురికి కాలువను సుభాష్ నగర్ స్కూల్ దిక్కు మరలించి ఆ సమస్యను 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడం జరిగింది. అలాగే సుభాష్ బొమ్మ నుండి గంగా గ్యాస్ గోదాం వరకు, అంటే ఆరపల్లి రోడ్లో అందరి సహకారంతో, ప్రజలందరి సహకారంతో కొంత భాగం రోడ్డు వెడల్పు చేసుకొని రోడ్డు నిర్మించుకోవడం జరిగింది. ఇంకా ఆధ్యాత్మికానికి వెళ్తే ఆ రోజు రాజరాం కాలనీలోని హనుమాన్ టెంపుల్ చిన్న విగ్రహంగా ఉండి ఆ విగ్రహం భిన్నమైపోయి ఇరిగిపోయి ఉన్నదాన్ని అప్పుడు ఉన్నటువంటి నేను గెలవగానే దానిలో దీపదోప నైవేద్యాల కొరకు ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే ఆ గుడి పునర్నిర్మాణానికి ముఖ్య భూమిక పోషించి ఇవాళ రాజారాం కాలనీలోని హనుమాన్ టెంపుల్ నిర్మాణంలో నా భాగస్వామ్యం ఉండి ఇవాళ విలసిల్లుతుంది. అలాగే శివాలయంకు సంబంధించినటువంటి టెంపుల్లో నిర్మాణంలో వివాదాస్పదమైన స్థలంలో అందరూ ప్రజల సహకారంతో ఆ గుడి నిర్మించుకోవడంలో ముఖ్య భూమిక పోషించాను. మైసమ్మ టెంపుల్ దగ్గర గతంలో భూ కబ్జాదారులు ఈ భూమిని కబ్జా చేసి గుడి భూమిని లేకుండా చేశారు. అక్కడి ప్రజల విన్నపం మేరకు కాలనీ వాసుల పెద్దల సహకారంతో వారి అండదండలతో ఆ గుడి నిర్మాణం కూడా చేసుకోవడం జరిగింది. అలాగే మనకు సంబంధించినటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరితోనూ సఖ్యతగా ఉంటూ కులాలు అన్ని మతాలతో నేను సోదరభావంగా ఉంటూ ఏ రోజు కూడా చిన్న విభేదాలు కూడా రాకుండా ఈ 20 సంవత్సరాలు ప్రజలు నాకు సహకరించారు. ప్రజలకు నేను ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించారు. కొంతమంది వ్యక్తులకు కొంతమంది దుష్ప్రచారం ఒకటే, నాపై నేను తెల్ల పేపర్ లాంటివన్నీ, నాపై ఎటువంటి మచ్చ లేదు కాబట్టి గతంలో ఉన్నది 3 సార్ల 4 సార్ల అనే ఒక ప్రచారం తప్ప ఈ పని చేయలేదు అనేది నా ప్రత్యర్థులు నాపై ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకటి, మౌలిక వసతులైనటువంటి డ్రైనేజెస్ నిరంతర ప్రక్రియ. ఒక దగ్గర కట్టుకుంటూ పోతే ఇంకో దగ్గర పాతగా అవుతుంటది. ఇక్కడ ఇళ్ల నిర్మాణంలో కొంత చెడిపోతుంటాయి. నిరంతర ప్రక్రియ. ఒక దగ్గర కడుతుంటే ఇంకొక 20 సంవత్సరాల వరకు 30 సంవత్సరాల వరకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్ల సౌకర్యార్థం మనం డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగు చేసుకుందాం. అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఫండ్స్ తెచ్చుకుందాం. ప్రజలకు మౌలిక వసతులు కల్పనలో
నా అనుభవంతో మనం ముందుంటాం. కరీంనగర్ పట్టణానికి సంబంధించి 60 డివిజన్లలో మొదట 5 డివిజన్లు ఎంత డబ్బులు తెచ్చుకున్నాయో మనం కూడా 5లో ఒక డివిజన్గా పేరొందినటువంటి డివిజన్ ఇది. ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలైనటువంటి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ, బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ, మైనార్టీ కార్పొరేషన్ లోన్లు కానీ ఏ వచ్చినా పేద ప్రజలకు అందే విధంగా జాగ్రత్తతో పేదలకు అందే విధంగా, పేదల సంక్షేమాన్ని పేదలకే ఉండే విధంగా, నిరుపేదలకే ఉండే విధంగా తగు చర్యలు తీసుకొని అందరికీ సహకరిస్తానని ప్రభుత్వం నుండి వచ్చే ఈరోజు టీఆర్ఎస్ పెద్దలు చాలా మాట్లాడుతుండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆనాడు 2007 పేద ప్రజలకు ఇల్లు ఇచ్చిండ్రు అంటే పేదోళ్లకు లాభం జరుగుతుందేమో అనే ఆలోచనతోనే ప్రభుత్వానికి సహకారం చేసినాం, గత ప్రభుత్వానికి బంగారు తెలంగాణలో. కానీ ఏ రోజు పేదవానికి ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ వచ్చిన పరిస్థితి లేదు. ఎలక్షన్ల ముందు దొంగ ప్రొసీడింగ్లు ఇచ్చి పాపం కొంతమంది ఆ ప్రొసీడింగ్లు నిజమే అనుకొని నమ్మి మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఆ రోజు కొంతమంది ఇండ్లు తీసేసుకొని మళ్ళా రేవంత్ రెడ్డి గారు సర్కార్, గౌరవ రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇందిరమ్మ ఇండ్లు వచ్చేదాకా వాళ్ళు నిరుపేదగా కుటీరం లేకుండా నివసించిండ్రు. వాళ్ళ బాధను చూసి వర్ణనాతీతంగా మేమున్నాం. మళ్ళీ వస్తుండ్రు. ప్రభుత్వంలో ఉన్నప్పుడే చేయని అటువంటి పాలకులు ఈరోజు మేము ప్రజలకు సేవ చేస్తాం. ఏ రోజైనా నేను ఇవాళ అంటున్నానండి, గంగుల కమలాకర్ గారు 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. మా ప్రాంతానికి నీ నిధి నుండి 10 లక్షల రూపాయలకు మించి ఎక్కడన్నా ఇచ్చిండ్రో తెలుపగలరయ్యా? మీ ఫండ్ నుంచి వెళ్ళి 10 లక్షలు. ఎంపీగా బండి సంజయ్ గారు 5 లక్షల రూపాయలు, ఒక సంక్షేమ భవనానికి 5 లక్షలు, ఎమ్మెల్యేగా అయిన 10 లక్షల రూపాయలు మాత్రమే మనకు ఇచ్చినాం. మన హక్కుగా నగరపాలక సంస్థకు చెల్లిస్తున్నటువంటి బాధ్యతగా మనము మన హక్కుల్ని సాధించుకొని రోడ్లు వేసుకున్న మున్సిపల్ నగరపాలక సంస్థ ద్వారా ఎవరో మనకు చేసినటువంటి పని కాదు. ఇంకా సుభాష్ బొమ్మ నుండి గంగా గ్యాస్ గోదాం వరకు ఉన్నటువంటి ఇరుపక్కల డ్రైనేజీని ఎక్కడికి తరలించిండ్రో ఎమ్మెల్యే గారు చెప్పాలి, టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రముఖులకు చెప్పాలి, ఎంపీ గారు చెప్పాలి. ఇవాళ మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం అభివృద్ధి చేస్తామని. అయ్యా, స్మార్ట్ సిటీలో మంజూరైనటువంటి పనిని ఆనాటి రవీందర్ సింగ్ గారు ఈ వెనుకబడిన ప్రాంతం అని చెప్పి పెట్టినటువంటి పనిని ఎక్కడికి తరలించిండ్రో చెప్పాలా మీరిద్దరు. శాసనసభ్యులుగా మీరు, ఎంపీగా మీరు 8 కోట్ల నిధులను మీరు పక్కదారి మరలించి మీకు అనుకూలమైనటువంటి స్మార్ట్ సిటీలు లేని దగ్గర పద్మానగర్కు, రేకుర్తికి, తీగలగుట్టపల్లెకు మీరు ఆ నిధులను మరలించుకున్నది నిజం కాదా? ఇక్కడ దళితులు, ముస్లింలు, బీసీలు, పేదలు నిర్మిస్తున్నారు, అడిగే వాళ్ళు లేరు అనే చెప్పే కదా మీరు మా నిధులనంతా కూడా పక్కదారి పట్టించుకున్నారు. ఇవాళ ఏం చేస్తేనని మళ్ళీ మీరు వస్తున్నారో చెప్పాలి మీరు. ఆ రోజు రాజరాం కాలనీ రోడ్డు, మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతోనే మనం పనిచేసుకున్నాం. శివాలయం వీధి 9వ నెంబర్ రోడ్ నుండి తేజ స్కూల్ వరకు పెద్ద రోడ్డు కూడా మనం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతోనే నిర్మాణం చేసుకున్నాం. రోడ్డు నెంబర్ 8లోని అప్పటి ఎంపీ గారు పొన్నం ప్రభాకర్ తన పాదయాత్రలో భాగంగా ఎల్ఆర్ఎస్ నిధులతో రోడ్ నెంబర్ 8 గాని, రోడ్ నెంబర్ 9 గాని, 9A గాని తను ఎల్ఆర్ఎస్ నిధులతో ఆ రోజు రోడ్లు వేయడం జరిగింది. అలాగే తార్ రోడ్డు మన నడవడానికి వీల్లేకున్నటువంటి సుభాష్ నగర్ రోడ్ను 2013లో ఎల్ఆర్ఎస్ నిధులతో మనకు తార్ రోడ్డు పరిచయం చేసింది గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. నిధులు మంజూరు చేసి ఆ రోజు మనకు తార్ రోడ్డు వేయడం జరిగింది. అప్పటి వరకు పల్లెటూరుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం డాంబర్ రోడ్డుతో ఒక సిటీలో కలిసిన దానికి ఆస్కారం ఏర్పడ్డది. అందుకు పొన్నం ప్రభాకర్ గారికి చాలా కృతజ్ఞతలు. ఈరోజు పేదలు ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని తను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని మాకు మాట ఇచ్చిండ్రో ఆయన ఆశీస్సులతో మేము ముందుకు పోతాం. ఏవైతే ఉన్నాయో మిగిలిపోయిన పనులు కానీ, అంటే మళ్ళీ తిరిగి చెడిపోయిన పనులు తిరిగి చేయడానికి ప్రభుత్వంలో ఉన్నాం కనుక ప్రభుత్వ పెద్దల ఆశీస్సుల మేరకు అన్ని ప్రజలకు మౌలిక వసతులు కల్పించి ఈ ప్రజల రుణం తీర్చుకుంటామని విన్నపిస్తున్నాను. 25వ డివిజన్ ప్రజలందరికీ కృతజ్ఞతతో పాదాభివందనం చేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. గంటా శ్రీనివాసరావుని నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా చెయ్యి గుర్తుతో పోటీ చేస్తున్నాను. మీరందరూ అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించగలరని ప్రార్థన.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. Please visit Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.